నిన్న మనం ఏదైతే వీడియో చేసామో ఉమెన్స్ డ్రెస్సింగ్ పైన, దానిపైన కమెంట్ అయితే రావడం జరిగింది. ఆ కమెంట్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, మెన్ ఆర్ జడ్జింగ్ ఉమెన్ బేస్డ్ అపాన్ ది డ్రెస్సింగ్, దట్ ఈస్ కంప్లీట్లీ నాన్ సెన్స్. దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. గరికపాటి గారు రీసెంట్ గా ట్రోల్ అవుతున్నారు. ఆయన ఒక విషయం చెప్పి, దట్ రివీలింగ్ క్లాత్స్ వేసుకున్న ఉమెన్ ని చూస్తే మేమే ఆగలేకపోతున్నాం అన్న మాటకి ఆయన నేను ట్రోల్ చేస్తున్నారు. ఇది విన్న ఉమెన్ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఆల్ మెన్ ఆర్ థింకింగ్ సేమ్. మెన్స్ ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో 100% వాళ్ళది తప్పు. మీరందరూ చెప్పొచ్చు, ఇక్కడ కూడా మెన్స్ దే ప్రాబ్లం ఉంది కదా, ఉమెన్స్ డ్రెస్సింగ్ పైన ఎక్కడ ప్రాబ్లం ఉంది. బట్ అలా డ్రెస్ చేసుకొని వెళ్ళడం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి అందరూ చెప్తున్నా కూడా మళ్ళీ మా ఇష్టం, మేము ఎలా అయినా వెళ్తాం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యంగర్ జనరేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు, లైక్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి. బట్ ఎప్పుడైనా కానివ్వండి, ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ హెరాస్మెంట్ కి గురైతే ఆ ట్రామా వాళ్ళ మైండ్ లోనే ఉంటుంది, అది వాళ్ళ వరకే ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరైతే సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళెవరు వాళ్ళకి సపోర్ట్ గా నిలవరు, వాళ్ళెవరు వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళరు. సెకండ్, వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, మీరు ఎప్పుడు తప్పు జరిగినా కూడా మెంది తప్పు అని అనరు, బట్ మీరు లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని మీరు అంటారు. అది మీరు ఎలా అనగలుగుతారు? ఎగ్జాంపుల్ గా దుబాయ్ లా అండ్ ఆర్డర్ మనం తీసుకుందాం. దుబాయ్ లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే, ఒకవేళ మనం అమ్మాయిని కళ్ళెత్తి చూడాలన్నా కూడా దుబాయ్ లో ప్రతి ఒక్కడికి పడిపోద్ది. బట్ అదే సేమ్ యాజ్ మన ఇండియాలో ఒక అమ్మాయిని హరాస్మెంట్ చేసినా లేదంటే అత్యాచారం చేసినా మళ్ళీ వాడు జైలుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ పైన బయటికి వచ్చి బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. సో దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, ఇండియాలో లా అండ్ ఆర్డర్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. వేరాజ్ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు మెన్ తప్పు చేయలేదు అని. అండ్ థర్డ్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను, ఫేక్ ఫెమినిజం. ఫేక్ ఫెమినిజం ఏంటంటే, ఎప్పుడైతే అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట వస్తుందో అప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు వచ్చేసి మేము ఫెమినిస్ట్, మేము అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తున్నాం, అమ్మాయిలకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటారు అనే ప్రతి ఒక్కడు, ఎప్పుడైతే అమ్మాయిలకి హెరాస్మెంట్ జరిగినా లేదా అత్యాచారం జరిగినా అప్పుడు మాత్రం ఎవడు వచ్చి మాట్లాడు. రోడ్లెక్కి ఒక 1 day 2 days క్యాండిల్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు, కానీ కంప్లీట్ గా జస్టిస్ వచ్చేంత వరకు వాళ్ళతో పాటు ఎవడు నిలవడు. If feminism is that strong in India, then we should not see 90 rape cases per day in India, and we should not see 300 to 400 harassments in India to women. మీరు పోరాడాలంటే దీనిపైన పోరాడని, అంతేగాని డ్రెస్సింగ్ సెన్స్ పైన దీనిపైన దానిపైన మీరు అందరూ అసెంబ్లీ అయిపోయి పోరాటం, ఇట్ ఈస్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ఏ యూస్లెస్ థింగ్. అండ్ ఫైట్ అగైనెస్ట్ law and order to have a better and good law and order which can really save Indian girls.